పచ్చని పొలాలు, పక్షుల కిలకిలా రావాలు, సాయంత్రం వేళ గాలికి ఊగుతున్న కొబ్బరి చెట్లు. అలాంటి అందమైన వెన్నెలపల్లి అనే గ్రామంలో ఒక పెద్ద పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటిని అందరూ చంద్రయ్య గారిల్లు అని పిలిచేవారు. ఆ ఇంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. పెద్దక్క భద్ర, ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకున్న ధైర్యమైన అమ్మాయి. మధ్యచెల్లి వైష్ణవి, ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఆసక్తి, రహస్యాలంటే చాలా ఇష్టం. చిన్న చెల్లి హాసిని, అల్లరి ఎక్కువ, కానీ ఎవరైనా కష్టంలో ఉంటే ముందుగా సహాయం చేసేది. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వారిని వారి తాతయ్య చంద్రయ్య పెంచాడు. చంద్రయ్య గ్రామంలో అందరికీ గౌరవనీయుడు. కాని ఆయన గురించి ఒక విషయం మాత్రం ఎవరూ అర్థం చేసుకోలేకపోయేవారు. ప్రతి రాత్రి ఖచ్చితంగా 9 గంటలకు ఆయన ఇంటిపై అంతస్తులో ఉన్న ఒక గదిలోకి వెళ్ళి తాళం వేసుకునేవాడు. ఆ గది తలుపు ఎప్పుడూ తెరిచి కనిపించేది కాదు. గ్రామంలో అందరూ ఒకటే చెప్పుకునేవారు, ఆ గదిలో ఏదో గొప్ప రహస్యం ఉంది. బంగారం దాచిపెట్టాడట. కాదు, పాత రాజుల నిధి మ్యాపుందట. కాని చంద్రయ్య ఎప్పుడూ నవ్వి సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అని మాత్రమే చెప్పేవాడు. ఒకరోజు చంద్రయ్య ముగ్గురు అక్కాచెల్లెళ్లను పిలిచాడు. నేను 2 రోజుల పని మీద పక్క ఊరికి వెళ్తున్నాను. ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా పై అంతస్తు గది దగ్గరకు మాత్రం వెళ్ళకండి. ముగ్గురూ తల ఊపారు. కాని వైష్ణవికి మాత్రం అనుమానం మొదలైంది. ఎందుకు వెళ్ళొద్దన్నారు? అక్కడేముంది? ఆ రాత్రి గాలి బలంగా వీచింది. మెరుపులు మెరుస్తున్నాయి. వర్షం కురవడం మొదలైంది. అకస్మాత్తుగా పై అంతస్తు నుంచి ఏదో భారీ శబ్దం వినిపించింది. హాసిని భయంతో అక్కా, పైనుంచి శబ్దం వచ్చింది. భద్ర ధైర్యంగా లాంతరు తీసుకుంది. రండి, చూసొస్తాం. ముగ్గురు నెమ్మదిగా మెట్లెక్కారు. పైకి వెళ్ళగానే తాళం వేసిన గది తలుపు కొద్దిగా తెరుచుకుని ఊగుతోంది. ముగ్గురూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. వైష్ణవి నెమ్మదిగా తలుపును తోసింది. అంటూ తలుపు తెరుచుకుంది. గదిలో మొత్తం దుమ్ము, పాత అలమారాలు, గోడలపై పాత ఫోటోలు, మధ్యలో ఒక పెద్ద చెక్క బల్ల, ఆ బల్లపై 3 విచిత్రమైన తాళాలు. అప్పుడే ఒక ముసలి వ్యక్తి గొంతు వినిపించింది. పెట్టెను తెరవడానికి ప్రయత్నించకండి, సమయం ఇంకా రాలేదు. హాసిని భయంతో భద్రచేతిని గట్టిగా పట్టుకుంది. వైష్ణవి గుండె వేగంగా కొట్టుకుంది. భద్ర ధైర్యంగా అడిగింది. ఎవరు మీరు? కాని సమాధానం రాలేదు. మెరుపు వెలుగులో ఒక క్షణంపాటు ఆ పెట్టెపై ఒక పాత తాళంచెవి మెరుస్తూ కనిపించింది. అంతలోనే ఆ తాళంచెవి అక్కడి నుంచి మాయమైంది. ఎపిసోడ్ 1 ముగింపు తర్వాతి ఎపిసోడ్లో ఆ గొంతు ఎవరిది? తాళంచెవి ఎలా మాయమైంది? చంద్రయ్య దాచిన రహస్యం ఏమిటి? ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఆ పెట్టెను తెరవగలరా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే.